ముసురు వాన పడుతున్న ఉదయం. ఖాళీ రోడ్డుపై ఒక చిన్న కోడి మట్టి లోపల గింజల కోసం వెతుకుతోంది. ఆమె కడుపు ఖాళీ. కొంచెం దూరంలో పగిలిన దుకాణం ముందు ఒక చిన్న కుక్కపిల్ల కూర్చుంది. ఆ కళ్లలో ఆకలి, ఆ హృదయంలో అలసట. ఆ కనక కోడి జారిపడుతుంది. కుక్కపిల్ల పరుగెత్తుకుంటూ వచ్చి ఆమెను లేపుతుంది. రెండు కళ్ళు కలుస్తాయి. మాటలు లేవు, కానీ బాధ ఒక్కటే. కుక్కపిల్లకు ఒకే ఒక బిస్కెట్ దొరుకుతుంది. అది ఒంటరిగా తినకుండా అరభాగం చేసి కోడికి ఇస్తుంది. వాన ఆగుతుంది. సూర్యుడు బయటకు వస్తాడు. వాళ్ళు ఇద్దరూ ఒకే దారిలో కలిసి నడుస్తారు. పేదవాళ్లే, కాని ఒంటరిగా కాదు. సందేశం పంచుకుంటే పేదరికంలో కూడా మానవత్వం బతికే ఉంది. పేదరికంలోనూ గర్వంగా నిలిచిన పిల్లి. నిశ్శబ్దమైన ఒక వీధిలో పేద పిల్లి మిలో ఉదయం లేచింది. ఆకలి తన కడుపుని కుదిపేసింది. ఈరోజు అయినా పనిచేసి తినాలి అని మనసులో అనుకుంది. ఒక చిన్న టీ స్టాల్ దగ్గర ఎలుకలను తరిమింది. దుకాణదారు ఇచ్చిన ఒక ఎండిన బిస్కెట్ అది సగం తిని సగం దాచుకుంది. ఎండ మండుతున్న మధ్యాహ్నం ఖాళీ బాటిళ్లను లాగుతూ దారి వెంట నడిచింది. ఇతర పిల్లులు నవ్వాయి, కాని మిలో ఆగలేదు. ఒక పెద్ద కుక్క వచ్చి భయపెట్టింది. బాటిళ్లు పడిపోయాయి. ప్రజలు కేకలు వేశారు. మిలో కన్నీళ్లతో పారిపోయింది. అప్పుడే ఒక చిన్న అమ్మాయి పాలు ఇచ్చింది. నువ్వు ధైర్యవంతుడివి అంది. సాయంత్రం కూరగాయల దుకాణం కాపలా వేసింది. రాత్రి వర్షంలో తడిసిపోయిన ఈరోజు కుటుంబానికి ఆహారం తీసుకెళ్ళింది. పేద పిల్లి, కానీ గర్వంగా నడిచింది. ఎందుకంటే ఆకలిపై పోరాడింది. ఆకలితో పోరాడిన చిన్న కోడి. ఉదయం తొలిపూట మబ్బులు కమ్ముకున్న ఒక చిన్న గ్రామం. విరిగిపోయిన షెడ్ దగ్గర చిన్న పసుపు కోడి మేల్కొంటుంది. కడుపు గరుగురుమంటుంది. ఆమె ఎండిపోయిన పొలానికి వెళ్తుంది. చీలిపోయిన నేల, పంటలు లేవు. ఇతర కోళ్లు కొన్ని గింజల కోసం పోట్లాడుతుంటాయి. ఆమె మాత్రం నిశ్శబ్దంగా వెనక్కి తగ్గుతుంది. కోడి మనసులో, నేను పోరాడితే ఓడిపోతాను, ఆగితే ఆశ దొరకవచ్చు. బతకడానికి ప్రయత్నిస్తుంది. ఎగిరే గింజను వెంబడిస్తుంది. జారి పడిపోతుంది. పావురాలను అనుకరిస్తుంది. విఫలం. ఖాళీ సంచి, దుమ్మే. పిల్లలు నవ్వుతారు. ఆమె తల వంచుతుంది. అంతలో భారీ వర్షం. ఈకలు తడిచిపోతాయి. మెరుపు గర్జిస్తుంది. షెడ్ లోపల రెండు చిన్న పిల్లకోళ్లు ఆకలితో ఏడుస్తాయి. తల్లి కోడి కన్నీళ్లతో వాటిని చూస్తుంది. ఆకలితో ఉన్నా మళ్లీ వర్షంలోకి వెళ్తుంది. చెత్తబుట్టల్లో, బురదలో చివరికి కొన్ని అన్నపు గింజలు దొరుకుతాయి. ఆమె తినదు. పిల్లలకు తినిపిస్తుంది. ఒక మహిళ చూస్తుంది. ఆమె ఆహారం, గూడు, నీరు ఇస్తుంది. తరువాతి ఉదయం సూర్యకాంతి గూడులోకి వస్తుంది. పిల్లకోళ్లు సంతోషంగా కూస్తాయి. తల్లికోడి మొదటిసారి శాంతిగా తింటుంది. ఈరోజు బతికాం, రేపు జీవిస్తాం. తల్లి ప్రేమకు ఆకలి అడ్డుకాదు.